కంప్లీట్ అయినాయి. ఇక చూడండి మనకు ఏంటంటే గోలింది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా సౌండ్ అన్నది రాదు. ఇక గోల్ని అన్నది తెలుస్తుంది. ఇక సౌండ్ వస్తలేదు చూడు, వేసినప్పుడేమో సుయ్యమని ఇట్లా పొంగినట్టు వస్తుంది. ఇప్పుడు కిందికి వెళ్ళి సౌండ్ రాదు. ఇక ఇవి గోల్డ్ అయినా అర్థమవుతుంది మనకు. ఇట్లా గోల్డ్ కలర్లో మంచిగా ఎర్ర గోల్డ్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. సూపర్ వచ్చినాయి. ఎంత బాగా వచ్చినాయి, తగ్గేది లేదు. మురుకులలో దగ్గం, ఏదంటే దగ్గం. టేస్ట్ లెబల్ వస్తున్నాయి. ఎంత బాగా వచ్చింది. చురుచురు అయిపోయినాయి. ఇట్లా ఇట్లా బొంగులాగా రావాలి. కనిపిస్తుంది నీకు తేజ? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇట్లా ఇట్లా బొంగులా ఇలా ఇగో మధ్యలో ఇట్లా వస్తే ఇవి క్రిస్పీగా ఇట్లా మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. ఇవి ఎంత బాగుంటాయి. సూపర్. మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో నేనైతే మురుకులు చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు సెలవులు కదా, మన గ్యారెలు చేసిన. ఇప్పుడు గ్యారెలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అవునా? మంచిగా నచ్చినాయి మీకు? నచ్చినాయి అందరికి. మీరు మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఇప్పుడైతే రెడీ పెట్టుకోవాలని రెడీ పెట్టుకుంటున్నా. మురుకుల గురించి కొందరు జంతికలు అని కూడా అంటారు ఆంధ్ర సైడ్. జంతికలు అంటాము, తెలంగాణ మురుకులు అంటాం. ఇష్టంగా తింటారు కదా. అవి ఏంటంటే అవి కొన్ని ప్యాకెట్లలో కూడా అట్లా ప్యాక్ చేసి వస్తున్నాయి. అవి అమ్ముతున్నారు షాప్స్ లలో. అవి అన్ని సేల్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని సేల్ చేస్తున్నారు. ఇట్లా ప్యాక్ చేసి అమ్ముతున్నారు. చైత్ర ఏమన్నది, ఆ ప్యాకెట్ కొని అమ్మమ్మ అన్నది పోయినా సరే. అయ్యో నేను చేయొచ్చు కదా, మరి ఎందుకు నేను చేయకపోతే అని గుర్తుకొచ్చింది. ఇప్పుడు వస్తుంది కదా ఆమె చెయ్యాలి. ఆమె కోసం, మన సబ్స్క్రైబర్స్ కోసం. వాళ్ళ గురించి ఇప్పుడైతే వీళ్ళకి చూపించాలని ఇంట్రెస్ట్ కుదిస్తుంది నేను. ఎందుకంటే టైం ఉంటే పిల్లలకు ఇంట్లో తినుకుంటా టైం పాస్ చేస్తారు. ఏదో ఒకటి తినాలని లెంకుతారు వాళ్ళు. బిస్కెట్లా మైదాన పిండి ఆరోగ్యం చాలా మంచిది కాదు. ఎందుకంటే ఇవైతే చాలా మంచిగా ఇట్లా తింటే కూడా హెల్దీ తోటి నేను చేస్తున్నా. ఇప్పుడు మీకు పప్పులేసి బియ్యం పిండి తోటి పప్పులు వేస్తే వాళ్ళకు పోషక విలువ పెరుగుతాయి అన్నట్టు. అందుకనే పప్పులు యాడ్ చేస్తున్నా. ఓకే, ఈ ప్రాసెస్ అంతా చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. నీకు నచ్చుతున్నాయా? నీకు నచ్చుతున్నాయి మమ్మీ ఈ మాటల ధరనే. ఏంటంటే కొందరు శత్రువులు లెక్క ఉంటారు కదా, వాళ్ళు మారుతారని అనుకొని మాట్లాడాలి. వాళ్ళు మారిందని అనుకోవద్దు. ఏంటంటే నమ్మద్దు వాళ్ళను. ఇక అలా నమ్మినామంటే మనము కొంచెము మారిందని నమ్మినామంటే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకి ఎంత జాగ్రత్తగా ఉండాలనో. ఎందుకంటే మారిండ్రు వాళ్ళని చేరనైతే ఇవ్వండి, వాళ్ళతో మంచిగా మాట్లాడుండ్రి. మారిండ్రో మారలో తర్వాత విషయం. వాళ్ళు మారిండ్రు అనుకున్నాడు మన తప్పు. మారరు, నిజం గుణం ఉంటది లోపల ఉంటది. అది మారినట్టు నటిస్తారు కానీ నటించినా కూడా ఒకసారి మారుతారు కావచ్చు. ఇక అదృష్టం అది. అని శత్రువులు నమ్మద్దని చెప్తున్నా. ఇది మంచి మాట. మీకు నచ్చిందా నచ్చలేదు తెలుగు ఈ మాటల ద్వారా అన్ని మంచి చెడ్డ అన్ని చెప్తున్నా. నీకు తెలుస్తుంది, మీకు తెలుస్తుంది. ఇక నేను ఒక చిన్న మాటలు చెప్తా అంతే. చెప్పుడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో అన్నది మీరు చూసి చేసేది ఉంటే పక్క చూడుర్రి. ఏం మీకు నచ్చలేదంటే, ఎందుకంటే చూడాలనుకోకపోతే వదిలేయండి. ఇక చూడాలనుకున్నారనుకో, చెయ్యాలనుకున్నారనుకో ఖచ్చితంగా చూడుర్రి ఎట్లా చేస్తాను. ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. స్కిప్ చేస్తే మళ్ళీ పర్ఫెక్ట్ రాదు. మీకు వస్తుంది కావచ్చు, నాకు వచ్చింది నా చేతు వంట చూడండి. మమ్మీ చేతి వంట చూడండి. అమ్మ అని అంటే ఆమె చిన్నగా ఉన్నప్పటి నుంచి అమ్మ అని పిలవలేదు, మమ్మీ అని పిలిచింది. ఇక అలవాటు మార్చుకోం కదా.
అట్లా అని ఇక ఆమె ఒక రన్న అన్నావు నువ్వు. అవును, ఒకరు కామెంట్ చేసిర్రు, అమ్మ అని ఎందుకు మమ్మీ అని ఎందుకు పిలుస్తారు, అమ్మ అని పిలవండి అని అన్నారు. కానీ చిన్నప్పటి నుండి మమ్మీ అనే అలవాటు మమ్మీ అనే వస్తుంది, ఇక కొత్తగా మళ్ళా రాదు. అట్లా వినిపించింది కదా, మార్చుకోరాదు. ఇక మన ఫస్ట్ నుంచి మాట్లాడింది మాట్లాస్తాయి, ఇక మనకు చేంజ్ చేద్దామన్నారు. ఇప్పుడు నాకు ఏదన్నా స్టైల్ గా మాట్లాడంటే మాట్లాడుతున్నా, గివే మాటలు మాట్లాడతా, మీకు నచ్చుతాయో నచ్చయో. ఇక గోలుడు అంట ఇదంట ఏందో ఫ్రైలు అంటారు, ఇదంటారు అదంటారు అనబోతా, కానీ అది కుదరదు. మన ఇక పక్కన కాదు, నేర్చిందే అది, అదే మాట, అది ఇదే లెక్క. ఇంతే 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 చేసుకుంటా పోదాం. మీరు నచ్చి చూస్తారు, అది సంతోషం నాకు. నాకేం అంటలేరు, ఎంతో భయపట్టినా నేను. ఇవాళ ఏంటంటే యూట్యూబ్లట ఇట్లా కామెంట్లు పెడతారట, ఇట్లా పెడతారట అని అనుకున్నా కానీ నాకు ఇక మంచి రెస్పాన్స్ ఇచ్చిర్రు. చెప్దాం ఇవి ప్రాసెస్ ఏమేం చేస్తున్నాను వెళ్తే ఈ పిల్లలకు సెలవులు అంటే నేనే ఆరాట పడుతున్నా, ఏంటంటే అందరు చేసుకుంటారని. ఇళ్ళల్లో పిల్లలు ఉంటారు కదా, ఇక ఏంటంటే మా మనమరాళ్ళు కూడా కస్తుండ్రు, అలా గురించి మీకు. ఇగో ఇప్పుడైతే బియ్యం పిండి, మనము దొడ్డు రైస్ ఉంటాయి కదా, కంట్రోల్ రైస్ అయినా సరే, దొడ్డు రైస్ బయట తీసుకున్నా సరే, ఇక మీరు దొడ్డు రైస్ని అయితే పట్టించుకోరు, కడిగి ఆరవోసి పట్టించుకోరు. నేను డీటెయిల్గా చెప్తున్నా, తెల్లవని పిల్లలకి ఇది ఏం పిండి కావచ్చు ఏం కావచ్చు అని పిండి అయితే చెప్పాలి మీకు, క్వాలిటీ ఏం పిండితో చేస్తున్నావు అన్నట్టుగా. అది బియ్యం పిండి, రేషన్ రైస్. నేను కడిగిన మంచిగా కడిగి ఆరవోసి మంచిగా ఫ్యాన్ గాలికి పెట్టి పట్టించిన, ఎందుకంటే 10 గంటలు ఆరబెట్టింది మంచిగా 10 గంటలు ఆరబెట్టిన 10 గంటలు ఆరబెట్టిన. ఇప్పుడైతే శనగపప్పు, మినప పప్పు ఉన్నా వేసుకోండి, గుళ్ళు ఇట్లా గుండు లాగా ఉన్నా వేసుకోండి, మినపగుళ్ళు. ఇగో ఇదైతే మనకు పుట్నాలు కదా, బయట మనకు అమ్ముతారు కదా, ఇట్లా కొనుక్కుంటాం కదా పుట్నాలు. ఇగో ఇది ఓమ, మనకు దగ్గు సర్ది మనకు అరగంతనం ఉన్నా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇది కంపల్సరీ పిల్లలకి మన పిల్లలు తింటారు కాబట్టి మనకైనా పిల్లలకైనా ఇది మెడిసిన్ లాగా. ఉప్పు, ఇగో కారం, శనగపప్పు, శనగపప్పు ఉంచిన కదా, బటర్ కూడా ఇగో బటరు 2. నేను ఎంతకెంత వేస్తున్నాను చూడరు. బటర్ మీకు ఏ బటర్ అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇక అదే బటర్ కావాలని ఏం లేదు, నూనె ఉడికేసుకోవచ్చు, బటర్ కాకుండా నూనె ఉడికేసుకోవచ్చు. ఇవి నల్ల నువ్వులు దొరుకుతుంది వేసుకోండి, లేకుంటే తెల్ల నువ్వులు వేసుకోండి, మీకు దొరికితే వేసుకోండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వేస్తున్నా. సరే, ఈ బియ్యం పిండి అన్నది కొలుసుకుందాం, చూపి ఒకసారి ఎంత క్వాంటిటీ కొలుసుకుందాం. మనం పక్క కొలతలతో చూపిస్తాం. ఇది బౌలు, మీకు కొలతలు కరెక్ట్ రావాలని నేను కొలత చూపిస్తున్నా. మీరు నిండేసుకోండి, ఇట్లా వేస్తున్నా. ఇట్లనే వాటర్ పోస్తాయి. ఇక నేను 2 చేయాలనుకుంటున్నా. మీరు ఎక్కువ చేసుకుంటోళ్ళు ఎక్కువ వాటర్ పోసి ఏసరి పెట్టుకొని పోసేసుకోవచ్చు. పిండి మాత్రం సన్నగా పట్టించుకోండి. గిన్నెలో పట్టించుకొచ్చిన మీరు గిన్నెలో పట్టించుకునే చూడండి, ఇగో సన్నగా ఇది జల్లెడే పట్టిన పిండి 2 చూసారా. ఈ కప్పుతోటి నేను ఎన్ని వాటర్ పోస్తానని మీరు పక్క చూడు, లాస్ట్ దాకా చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇవి మన వంట రూమ్లోకి పోతే ఇవి వేయించుకుందాం. ఇవి వేయించుకుంటే మనం వేయించుకొని ఎట్లా పట్టుకున్నా ఏమన్నది మీకు ఏర్పడుతుంది. అట్లా మనం చేసుకునే ప్రాసెస్ పక్క చూడుర్రి, పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఎట్లా చేసుకున్నాం అన్నది. నేను హెల్దీ అనుకొని హెల్దీ కావాలని పిల్లలకు పప్పులు వేసి నేను మురుకులు వస్తున్నా. ఎందుకంటే ఇది వరిపిండితోటి కూడా బియ్యం పిండితోటి కూడా అట్లనే చేసేసుకోవచ్చు, కానీ ఇట్లా చేసుకుంటే పిల్లలకు హెల్దీ ఫుడ్ అయిపోతుంది. పప్పులన్నీ ఇవ్వడి గరంగానే చూపెట్టు. ఒక్క గిన్నెకు 2 స్పూన్లు, ఒక గిన్నెకు 2 స్పూన్లు, 4 వేస్తున్నా. 2 గిన్నెలు తీసుకున్నా కదా, 4. ఇలా ఇది పడ్డది ఏంటి శబ్దం ఎంచుకుందాం. మంచిగా ఖచ్చితంగా పోవాలి, ఎందుకంటే మనకు ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చినాకనే మనం తీసేసుకోవాలి. స్మెల్ వస్తుంది మనకు ఇవి వేగినట్టు. ఇవి పప్పులన్నీ వేగితేనే మనం మురుకులు టేస్ట్ వస్తాయి. అన్నీ కూడా మనం ఎంచుకోవాలి, ఎక్కువ మంట పెట్టి మాత్రం ఎంచుకోవాలి. ఇక గోల్డ్ కలర్ వచ్చినాయి కదా, కనబడుతున్నాయా? ఈ రకంగా పచ్చితనం పోయినాకనే మనం ఎట్లా వచ్చినాయి కూడా మాడనియద్దు.
గోల్డ్ కలర్ వచ్చినాకనే మనము సన్న మంట మీద, మరి ఎక్కువ మంట మీద గోల్డ్ కలర్ తెచ్చుడు కాదు, సన్న మంటనే ఉండాలి. ఇప్పుడు నేను మళ్ళీ వేయించుకున్నట్టు చూపిస్తాను, మీరు పర్ఫెక్ట్గా చూపిస్తున్నా. మినపగుళ్ళు ఇవి కూడా సన్న మంట మిన్నే, ఇవి 4 స్పూన్లు, 3 వేసిన 4. ఎందుకంటే మనం ఒక గిన్నెకు ఆ గిన్నెను చూపించిన పర్ఫెక్ట్ దించిన మీకు వేయించుకోవాలి. ఇవి మంచిగా ఎగాలి, వాసన రావాలి, స్మెల్ రావాలి. సన్న మంట మిన్నే, ఎక్కువ మంట పెట్టి అయ్యో ఎగాలి కదా అని పెడతారంటే మాడిపోతే అది మురుకులు టేస్ట్ పోతాయి. ఇట్లా వేయించుకోతాయి, సన్న మంట మిన్నే వేయించాలి. అయిపోతుంటాయి బుగ్గలు బుగ్గల వల్ల అవుతాయి మనకి మినపగుళ్ళు అంటే. ఇట్లా బుగ్గలు బుగ్గల వల్ల ఎట్లయినా చూడు, ఈ పచ్చితనం మొత్తం పోయింది. ఎట్లా అయినా చూడు, గోల్డ్ కలర్ వల్ల కనబడుతున్నాయి మీకు, గోల్డ్ కలర్ మినపగుళ్ళు. సరే, ఇప్పుడు మంట బంద్ చేసుకొని ఇది గరం బాగుంటుంది, ఐరన్ కడాయి అయ్యి. ఇక నేను పుట్నాలు కొద్దిగా 1 నిమిషం ఈ గరం మీద, ఇవి ఒక 4 స్పూన్లు, ఇవన్నీ కరెక్ట్. 4 ఇవన్నీ 4 ఈ గరం మీద ఉండదు. 1 నిమిషం గరం అయిపోయాయి. ఇవి ఎగినాయి వస్తాయి కాబట్టి కొంచెం పచ్చి పచ్చిగా ఉండకుండా ఇట్లా నేను ఇస్తున్నాను అంతే. మీరు ఇదే రకంగా చేసుకునే చూడండి, పర్ఫెక్ట్ చూడండి. మీకు మురుకు అన్నది తినకుంటే ఏం జల్మ అనిపిస్తుంది, తినకుంటే ఏం జల్మ ఇది మురుకులు తినకుంటే అని. మన పెద్దవాళ్ళం కూడా ఇష్టపడతాం, పిల్లలు కాదు, మనమే ముందు తింటాం అంతే. మాడద్దు, కొంచెం గరం 1 నిమిషం ఇదే గరం మీద వేసేసి ఇవి చల్లగా అయినాక పట్టుకుందాం, మనం గ్రైండ్ చేసుకుందాం. చల్లగా అయినాక పట్టుకుందాం. ఇక మురుకులలో దగ్గం, ఏమి ఇట్లా దగ్గం, పిండి వంటలు అన్నీ స్టార్ట్. ఇక ఇప్పుడు రకరకాలు చేసుకుందాం, అన్నీ కొంచెం కొంచెమైనా చేసుకుందాం. మీరు కూడా వేసుకోండి, కొద్దిసేపు టైం తీసుకుంటే అయిపోయి 1 గంట టైం తీసుకుంటే పక్క అయిపోతాయి ఇవి ఏవైనా. చల్లగానే వేసేసుకుంటాం. సన్నగా అయినాకనే ఈ గిన్నెలు వేసుకునేది చూడండి. గిన్నెలు మస్తు ఖరాబ్ అయినాయి, ఖరాబ్ అయితే గుడక నేను అది గిడ అయితే పోయిపోయింది. చూపెట్టాలి, నట్లు లూజ్ అయింది. నట్లు పిట్ చేసుకున్నందుకు ఒకటి మనకు చేతి కింద స్కూల్ డ్రైవర్ అన్నది పెట్టుకోవాలి నిజంగానే. అది నేను మన ప్రతిదీ మనం కుక్కలు అయ్యి అవి ఇవి నట్లు ఊసిపోయే వరకనే ఆ గిన్నెది బ్యాల్బీ పోతుంది, అవి సామాన్లు వరకనే. ఇది ఒకటి ఊసిపోయి ఇది పరిశాన్ అయిపోయింది. మనము గిన్నెలో కదా పిండి పట్టినట్టు ఇట్లా ఇట్లా మెత్తగా ఇట్లా మన గిన్నె పిండి ఎట్లా పట్టుకుంటాం అట్లా. ఇది మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి, కొంచెం జల్లెడ పట్టుకుంటే బాగుంటుంది. ఇది కొంచెము జల్లించుకుందాం, ఇట్లా కట్టేసుకుందాం. కొద్దిగా బరక ఉన్నా కూడా పైకి వచ్చింది చూడు, వస్తుంది చూడు. బరక ఉన్నది పక్కకు పెట్టేసుకోవాలి. మనము ఏంటంటే మినపప్పు, శనగపప్పు ఇవి మనము గిన్నెలో పట్టినట్టు పట్టుకున్నాం కదా గ్రైండర్లో, అందుకని. బరక ఎట్లా వచ్చింది చూడు, ఇట్లా వచ్చింది చూడు, ఎట్లా వచ్చింది. ఇది కొంచెం బరకగా ఉన్నది, మనకు మంచిగా అనిపించేది. తీసేసుకోవాలి ఇది. సరే, పక్కన పెట్టేసుకోవాలి. ఇవన్నీ 2 పిండిలు ఇట్లా కలిపేసుకోవాలి. కలుపుట్లు ఉంటుంది ఇక దీన్ని తమాషా, కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలి. సన్నగా పట్టింది ఉన్నది కాబట్టి ఇట్లా బుక్కెళ్ళినట్టు వెళ్తుంది. వేసినల్లా ఇగో 2, 3, 4. నేను సప్పగా ఉంటుంది కాబట్టి కారం తక్కువ వేసిన, మీరు 3 వేసుకున్నా నడుస్తుంది, 2 వేసుకున్నా నడుస్తుంది. మీరు కారం బాగుంటాయి, సప్పగా ఉంటుంది అందుకని వేస్తుంది. 4 చెంచాలు వేసిన, 4 టీ స్పూన్లు ఆ కప్పుకు, పిండి కప్పు. ఇప్పుడు ఇవి మనకు 1 టీ స్పూన్ నల్ల నువ్వులు, ఇది దొరికితే తీసుకొని 1 టీ స్పూన్. ఓమా 1 టీ స్పూన్
సరిపోతుంది. ఇది 2 టీ స్పూన్లు ఉప్పు. బాగా నిండుగా వేసుకోకండి, మీరు తినదాన్ని మిక్కలు వేసుకోండి. నేను 2 వేస్తున్నా, సరిపోతుంది, పిండికి సరిపోతుంది. ఉప్పు కారాలు అయితే 4 వేసుకుంటే 2 వేసుకోర్రి. ఉప్పు కారం 4 వేసుకుంటాం కదా, 2 ఉప్పు వేసుకోర్రి. మీరు వేసుకునే దాని మిక్కలు వేసుకోండి. మనది కారం అనేది ఉప్పు లేని కారం కాబట్టి మనకు ఉప్పు పర్ఫెక్ట్ చూపిస్తున్నా. ఉప్పు ఉన్నది అయితే మీరు ఒక్కటి వేసుకున్నా సరిపోతుంది ఇంత ఈ పిండికి. బటర్ ఇక బటర్ తోటి మొత్తం కలుపుకుందాం. మంచిగా కలుపుకోవాలి. బటర్ ప్లేస్లో నూనె ఉంటే నూనె వేసుకోవచ్చు. మీరు వేడి నూనె, గోరువెచ్చని నూనె వేసుకోండి. ఇంకా నెయ్యి గుడికి వేసుకోవచ్చు. ఎన్న గుడికి, ఈ ఎన్న అంటే ఇదే, ఇక ఎన్న లెక్క నేనే ఇదే అదే నెయ్యి గుడికి వేసుకోవచ్చు. పిల్లలకు మంచిది, వేసుకోవచ్చు. బుర్రనే వస్తాయి అట్లా గుడక. మంచిగా కలుపుకోవాలి. కలుపుట్లుంటుంది ఈ పిండి. ఏంటంటే ఇట్లా ముద్దకు రావాలి. ఇట్లా ముద్దకు రావాలి. ఇట్లా కొంచెం కలుపుతుంటే, మనమేమో బటర్ వేసినాక కలుపుతుంటే ఇట్లా కొంచెం ముద్ద అంటే ఇట్లా పిండి ఇట్లా మంచిగా కలిపినామని అనిపించాలి. ఇట్లా పుండ్రి ఇట్లా అన్నీ కలిసేదాకా కలిస్తే ఇది ఇక కమ్మతనం అన్నది మంచిగా వస్తుంది పిండి. ఇట్లా అంటే ఇట్లా రావాలి. ఈ రకంగా రావాలి. మంచిగా కలిపిన మనము వాటర్ పెట్టుకుందాంపా. వంట రూమ్లోకి వెళ్దాం. వాటర్ రూమ్ నేను ఎన్ని పెట్టుకుంటాయి ఈ పిండికి, నేను అది కూడా కొలతలు కరెక్ట్ చూపిస్తాను మీకు. ఎందుకంటే నీళ్ళు కనుక పెట్టుకోకపోతే మీకు కరెక్ట్గా చేసుకోలేకపోతారు. బాగా వాటర్ పెట్టుకొని ఎటో వేసుకొని అట్లా కాదు. ఇట్లా చేద్దాం ముట్టించుకుందాం స్టవ్. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. గరము అన్నది కొంచెం మసిలినాక కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇష్టం, ఇక మనం కలుపుకుంటూ పోసుకోవచ్చు. వాటర్ది కొలత ఏం అవసరం లేదు. ఇంట్లో ఏమన్నా పొడిలు వేస్తేనే కొలత మీకు అవసరం. కొన్ని అట్లా పెట్టేసుకోండి, గరం పెట్టేసుకోండి. అవి కొంచెం గరం అయినాక గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో పోసి కలుపుకుంటాం. అంటే మొత్తం చూడుంది, మొత్తం అయితే చూడుంది. మనము మురుకులలో దగ్గం, ఫుడ్ల దగ్గం, పచ్చళ్ళ దగ్గం, అన్నిట్ల దగ్గం. ఇది మాట 2 సార్లు అంటుండ్రు కానీ చెప్పాలి. నాకు చెప్పకుంటే నాకు మనసులో పట్టది. ఖరాబ్ చేసుకోవద్దు ఫుడ్ అని 2 సార్లు 4 సార్లు చెప్తా. మీరు ఇక అర్థమైన వాళ్ళే మీ నూరి, అర్థం కాని వాళ్ళు మళ్ళీ నూరి, అంతే. కొద్దిగా మసులుతున్నాయి. ఇక మనము ఇట్లా రావాలి. ఇట్లా వచ్చినాక బంద్ చేసుకుందాం. కొద్దిగా మసిలినట్టు అనిపిస్తలేవా, మీకు కనబడుతున్నాయా? ఇప్పుడు వేసుకునేది పక్క చూపిస్తాయి. ఇక ఇంట్లోనే పిండిలో ఉప్పు అన్నీ పడ్డాయి కదా, నువ్వులు ఇలా పోసుకుందాం. గరం పోసుకుంటే కలుపుకోవాలి. ఎందుకంటే మనకు ఎట్లా రావాలన్నది. తెలియని పిల్లలకు తెలిసిన వాళ్ళేమో చేసుకుంటారు, తెలియని వాళ్ళు బాధపడతారు. ఎట్లా చేయాలి, ఏం చేయాలి. పిండి ఉడికింది ఉంటుంది మనకు. ఇట్లా పోసుకున్నాం అనుకో, కొందరు తెలియక సల్లటి పోస్తారు. సల్లటి పోసుకోకూడదు. సల్లటి పోసుకుంటే ఏంటంటే అవి కరెక్ట్ రావు, కట్టుపోయినాయి. పిల్లలు ఇష్టపడరు తినేటందుకు. ఇట్లా కలుపుకోవాలి. ఇది కొద్దిసేపు ఉమ్మగిలాలి. ఉమ్మగిలితేనే బాగుంటుంది. మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఉమ్మగిలాలి. ఇట్లనే గరం మీద ఉమ్మగిలితే కమ్మతనంలో మంచిగా అవుతుంది పిండి. మూత పెట్టేసుకుంటా నేను. మూత పెట్టేసుకుంటా.
తీద్దాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అయింది. జర ఉమ్మగిలినట్టు అవుతుంది. ఈ వేడి వేసినాం కదా వాటరు పిండిలా ఉమ్మగిలినట్టు అవుతుంది. ఉమ్మగిలితే బాగుంటుంది. ఇలా తీసుకుందాం. కొంచెం అంత విసుకురాను. ఇలా తీసేసుకుంటాం. కొద్దిగా గరమే ఉన్నది చూడు, గొరవెచ్చగా. మనకు అవసరం ఉన్న మందం అంత విసుకొని పెట్టుకోవచ్చు, ఇంకేం కాదు. ఒకసారి విసుకొని పెట్టుకోవచ్చు. ఇది కొద్ది విసుకాలని ఏం లేదు. గ్యారెలకైతే కొద్ది విసుకుంటారని అని చెప్పిన నేను. బౌల్లో విసుకరాదని కొద్దిగా తీసి ఇక్కడ పెడుతున్నా. కొంచెం విసుకేసుకున్నాం. కాలుతుంది అయినా మూత పెట్టేసినాం కదా. కొంచెం చల్లట్లు ఇలా అద్దించుకుంటా ఇట్లా అనుకుంటా కొంచెం లూజుగానే విసుకోవాలి ఈ పిండి. ఎట్లా అంటే మనం లూజుగా విసుకుంటేనే బాగుంటుంది. ముద్ద చూపిస్తే మీకు ఏర్పడుతుంది. ఎట్లా విస్తున్నా అన్నది మీకు ఏర్పడుతుంది. ఎట్లా విసుకాలి, ఏం విసుకాలి అన్నది. చేతులు నీట్గా కడుక్కొని చేసిన పనికైనా కానీ అందరం ఇష్టమయ్యేటట్టు తినాలి. నీట్గా కడుక్కొని నీట్గా వేసుకోవాలి. ఏ పని చేసినా కానీ మనం వంట రూమ్లో చేసేటప్పుడు నీట్గా కడుక్కొని చేసుకొని మనం గోళ్ళు కూడా ఉంచుకోకుండి. ఇట్లా స్మూత్ వస్తుంది. ఇప్పుడు ప్రతి ముద్ద ఇట్లనే విసుకాలి, మంచిగా విసుకాలి పిండి. ఇది బిస్కుట్లు ఉంటుంది, మనము ప్రెస్ చేసేట్లు ఉంటుంది. దీన్ని ఎట్లా అంటే మనము ఎంత మంచిగా ప్రెస్ చేస్తే అంత స్మూత్ అవుతుంది పిండి. మనము ఒత్తిదాంతో మురుకులు దాంతో వస్తాం కదా, జారేటట్టు ఉండాలి మనకు పిండి. ఇట్లా గట్టిగా ఉండద్దు. కొద్దిగా చల్లుకుంటా ఇట్లా వేసుకోవాలి. ఏ రకంగా వస్తుందో కొద్దిగా నీళ్ళు వేసుకుంటా ఇట్లా వేసుకోవాలి. ఇంత బాగా వచ్చింది. మీకు పర్ఫెక్ట్ ఒక ముద్ద చూపిస్తే మీరు అట్లా వేసుకుంటాం. నీట్గా వేసుకుంటాం. ఇంకా విస్తా కదా, అందుకే నీట్గా చేస్తాను నేను. పిండి అంతా ఇట్లా అనుకున్నా కొద్దిగా పిండి ఉంటే ఇట్లా వేసుకొని ఎంత స్మూత్ వచ్చింది. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా అంటే ఇట్లా స్మూత్ రావాలి. ఇట్లాంటి ఇంత బాగా ఇట్లా తీసుకుంటా పెట్టచ్చు. పలిగినట్టుండదు. కొంచెం ఇట్లా బరక అనిపిస్తుంది మనకి. ఇట్లా ఉంటుంది కాబట్టి ఏం కాదు. మనకి ఇట్లా పిండి రకంగా క్రిస్పీగా వస్తాయి, మంచిగా వస్తాయి. ఇట్లా బాగా స్మూత్గా అయిపోయింది. సూపర్. మూత పెట్టేసుకుందాము. అన్ని ఇలా పెట్టేసుకుంటా నేను. పెట్టేసుకుంటా. ఇట్లా వేసుకుంటా పెట్టేసుకుంటా. ప్రతి ముద్ద విసికేస్తాయి ఇట్లనే. ఇంత విసుకున్నాక మనం మురుకులు ఎత్తుకునే నేను చెప్తాను. గిన్నెకు నూనె రాసుకొని మనకి ఈజీగా ఎట్లా అవుతుంది అన్నది మీకు చూపిస్తున్నా. తెలవని పిల్లలకు ఇబ్బందులు పడతారు అట్లా అని. నూనె పెట్టేసుకున్నాం. ఇగో ఇలా ఆయిల్ ఇగో తీసుకున్నా. ఇట్లా చేతితో పెట్టుకోండి. ఇలా పడతలేదు ఇట్లా చేతి కాబట్టి బ్రష్ తోటి పెట్టేస్తుంది. ఆయిల్ పెట్టేస్తే మనము ఇది అంటుకోదు. ఇప్పుడు పెట్టేసుకుందాం. గిన్నెకి ఆయిల్ పెట్టుకున్నా. ఇది వచ్చేదానికి మురుకుదానికి ఆయిల్ పెట్టుకున్నాం. చూడండి ఈ రకంగా స్మూత్గా వేసుకోవాలి. దీన్ని నిండా పెట్టేసుకోండి. ఇట్లా ఇక 2 చేతులు మంచిగా నీట్గా గడుక్కొని ఇట్లా వేసుకునేది చూసుకోండి. పొడవు అనుకుంటా మనం లోపలికి పొడవు అనుకోవాలి. ఎందుకంటే పెట్టేటప్పుడు సైడ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఇట్లా సైడ్లకు కూడా ఇట్లానే సాపుగా అనుకొని మురుకులు ఉన్నది కదా. ఎట్లాంటిది ఉంటే ఇట్లాంటిది చేసుకోండి మీరు. ఎట్లాంటిది ఉంటే అట్లా ఇట్లా కిందికి అనేసేయాలి. దీన్ని
దింపుకోవాలి. దింపుకుంటే మనకు ఇలా ఎన్నో రకాలు దొరుకుతాయి మిషన్లు. ఈ మిషనే కావాలని ఏం లేదు, మీకు ఏ మిషన్ ఉంటే ఆ మిషన్ తోటి మీరు చేసుకునేది, ఏ ప్రాసెస్ ఏ రకంగా చేసుకోవాలనుకుంటే ఆ రకం. ఇట్లా గట్టిగా దింపుకోవాలి. ఇక మనకి ఏంటంటే గట్టిగా దింపుకోలేమనుకో ఊసిపోతుంటుంది. ఇగో ప్రెస్ చేసి కరెక్ట్గా గట్టిగా మీదకి దింపుకున్నాక ఇది ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి. కింద దింపాలి, ఇక్కడ దింపాలి, ఇక్కడ ఒక బట్ట మంచిగా వెండుకొని చేతి కింద పెట్టుకొని చేసేది చూడండి. ఇగో ఇటువంటిది ఉన్నదనుకో మనం ఎట్లా అంటే దీనికి కట్లు ఉంటాయి. మీకు ఇటువంటి మిషన్ తెలుసు కావచ్చు, ఇట్లా కట్లు ఉంటాయి. కరెక్ట్ సుట్టిగా రావాలి. ఎంత బాగా వచ్చింది చూడు. ప్రతిదీ మురుకు అట్లనే చేసుకోవాలి. మీకు పెద్ద సైజు అంటే పెద్ద సైజు, చిన్న సైజు అంటే చిన్న సైజు. ఎంత బాగా వచ్చింది చూడు. ఉడక కొంచెం ఆయిల్ రాసుకోండి. ఇట్లా సరతం అన్నది మనం ఎట్లా వేసుకోవాలి, గిన్నె మీద ఒత్తినవు అనుకుంటారు. ఇట్లా ఇడుకోండి. సో ఈజీగా వేసుకోవచ్చు. ఎట్లా వేసుకోవాలని బాధ అవుతుంది మీకు, నేను చూపిస్తున్నా. దీనికి ఆయిల్ రాసుకుంటే విడిపెడుతుంది. ఇది ఈజీగా ఉంటుంది మీకు. ఈజీ పని అన్నది ఎట్లా చేయాలన్నది మీకు పర్ఫెక్ట్ చూపిస్తున్నా. సన్న మంట మీద గొలియండి ఇవి కొంచెం కొద్దిసేపు, ఎందుకంటే లోపల ఉడికిపోతుంది మంచిగా. లోపల సన్న మంట మీద కొద్దిసేపు గొలియండి. గొలిచిన తర్వాత కొంచెం అంతా ఎక్కువ పెట్టుకోండి తర్వాత, ఎందుకంటే లోపల ఉడకాలి కదా మనకు. లోపల ఉడికి ఇట్లా క్రిస్పీగా వస్తుంది. అట్లా మిన్నే గొలుచుకునేది గోల్డ్ కలర్ ఎట్లా వస్తుంది. ఇట్లా సన్న మంట మీద అయితే మనకు బాగా వస్తుంది. నూనె మంచిగా వేడి చేసుకున్నాక ఇయ్యండి, వేడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు తీసినాకైనా బాగా వేడిగా ఉన్నప్పుడే ఇయ్యండి. సన్న మంట మీద గొలుచుకోండి ఉండాలి. ఇంత బాగా వచ్చినాయి. ఇట్లా గోల్డ్ కలర్ వచ్చినాక తీసుకునేది చూడండి. ఇప్పుడు ఎక్కువ మంట పెట్టుకోండి. మళ్ళీ మనము వేసుకునేటప్పుడు ఎక్కువ మంట ఉండాలి. తర్వాత తక్కువ కనబడుతున్నాయి ఈ రకంగా. సౌండ్ ఎట్లా వస్తాయి చూడు. ఇప్పుడు బిల్ల చేంజ్ చేసింది మమ్మీ. ఇంకొక బిల్ల ఇది కట్స్ వస్తుంది కొద్దిగా. మనము ఎన్ని అంటే అన్ని దింపుకోవచ్చు, మీ ఇష్టం. ఇది ఎట్లా దింపుకోవాలని చూడు. హోల్ అనేది చిన్నగా రావాలి, మధ్యలో హోలు చిన్నగా రావాలి. ఇక నాకైతే ఇట్లా చేస్తాం. మా తేజ మంచిగా వస్తుంది. ఇంకా నేను చేస్తాను, నాకు అన్నీ ఒత్తిస్తుంది. నేను వస్తాయి ఇవి, ఎందుకంటే ఆమెను వస్తుంది. ఇక బలంగా వస్తారు కదా పిల్లలు, అన్నీ ఒత్తిస్తుంది. మీకు చూపిస్తున్నాయి ఇట్లా రావాలన్నది. ఇట్లా ఈ రకంగా రావాలి అన్నీ. ఇంట్లో కూడా కొట్టుకోవచ్చు, ఎట్లా ఇష్టం ఉంటే అట్లా ఒత్తుకోవచ్చు. అట్లా తొందరగా కావాలంటే ఇట్లా అట్లా ఒత్తేసుకోవచ్చు. ఎట్లా అంటే అట్లా. ఇక ఇప్పుడు సేపు గురించి కాదు, ఇక ఇదేమో సేపు గురించి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఇది ఎంత బాగా ఇట్లా మీకు ఎట్లా వేయాలి, ఏమి వేయాలి, దీని మీద వస్తాయి అని మీకు బాధ అవుతుందని నేను చూపిస్తున్నా. ఈ చిన్న చిన్న విషయాలే బాధపడతాం. ఎస్ చూడండి. వేసుకున్నప్పుడు 4 వేసుకోరు, ఎక్కువ వేసుకోకూడదు. అంత ఇట్లా వేరే అయితే సన్న మంట మీదే గోలాలి. ఇప్పుడు సన్న మంట పెట్టేసుకుంటున్నా. ఇప్పుడు ఎక్కువ మంట ఉన్నప్పుడు వేసిన
సన్న మంట మీద గోలాలి, మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇట్లా. ఇది ఒక బిల్ల పెట్టిన, ఎందుకంటే ఆ బిల్ల జర కట్ల కట్లు వస్తలేవు, పిల్లలకి కట్ల కట్లు ఇష్టం ఉంటుంది అని బట్ అట్లా వచ్చేసినాం. చూడండి ఇట్లా ప్రతిదీ ఇట్లనే ఒత్తుకోవాలి. నన్ను చూపెట్టు చేసింది అన్నది ఏర్పడుతుంది వాళ్ళకు. నేను ఎట్లా చేస్తున్నా, ఎంత కష్టపడుతున్నా, మీరు కూడా కష్టపడి పిల్లలకు చేసి పెట్టుకోండి. ఇట్లా చిన్నగానో పెద్దగానో ఒత్తుకుంటైనా కానీ పిల్లలు ఎంజాయ్ చేస్తుంటారు. ఇక మా మనమరాళ్ళు వస్తారు, వాళ్ళకి గుడక అయితే మీకు గుడక చూపెట్టినట్టు అవుతుందని చేస్తున్నాను. చెయ్యండి, పిండి వంటలు చెయ్యని అడుగుతారు మీరు కదా. తగ్గదే లేదు, పిండి వంటలలో తగ్గము, మనం ఏదంటే తగ్గద్దు, మనదే తగ్గదన్నది ఒకటి. తగ్గము బతుకమ్మకు అన్నీ చేసుకుంటాం బతుకమ్మకు. ఇవన్నీ చేసుకున్నాక మళ్ళీ ఇంకా బతుకమ్మకు స్పెషల్గా ఆ పలహారాలు వేరే చేసుకుంటాం, అన్ని రకాలు చేసుకుంటాం. ఇప్పుడు లడ్డూలు చేసుకుంటాం, ఇవి చేసుకుంటాం, ఇంకా అరిసెలు కూడా చేసుకుందాం, అన్నీ చేసుకుందాం. ఎట్లా గోలినాయి చూడు, ఇట్లా గోలినప్పుడు ఇట్లా సుయ్యమన్నది బంద్ అవుతుంది. మనకు గోలింది ఎట్లా ఏర్పడుతుంది, ఆ సుయ్యమనంగా మనకు ఇది సౌండ్ రాగా తీయద్దు, సౌండ్ తక్కువ అయిపోయింది. ఇప్పుడు మంచిగా గోలినాయి కూడా, ఎట్లా గోలినాయి. మీరు ఏ షేప్లో గొలిచుకోండి, మీ ఇష్టం ఉన్నట్టు గొలిచుకోండి. ఇప్పుడు వేసేది చూపిస్తా, అవి రెండు వేస్తూ ఉండు, అలా చూపించాలి. ఎట్లా వేసినావు, ఏం వేసినావు, కొద్దిగా నూనె అంటించుకోవాలి. ఇట్లా మనకు తీసుడు కష్టం అవుతుంది ఈ ప్లేట్ మీద అన్నది ఒకటి వస్తుంది. మీకు అన్నీ ఈజీగా అయితే చెప్తున్నా, ఎక్కువ మంట పెట్టి వేసేయండి. వేసేటప్పుడు తర్వాత సన్న మంట పెట్టుకోండి, కొంచెం గోలినాక ఇట్లా అనుకుంటా ఇట్లా వేయాలి. ఈజీగా ఇట్లా వేసుకోవాలి. మీరు బాధపడతారు ఇవి వేసేది తెలియకపోతే. అట్లా వేసేది చూస్తే ఇంత పట్టు అయిపోతుంది. ఇక అన్నీ ఇట్లా ఒత్తుకోవాలి. ఎన్ని రౌండ్లు ఒత్తుకోవాలంటే అన్ని రౌండ్లు ఒత్తుకోవచ్చు. పిల్లలకు ఏంటంటే ఇట్లా ఇష్టపడతారు, బాగా ఇష్టపడతారు. ఇట్లా అంటే మురుకులు పట్టుకొని తింటారు. ఇంకోళ్ళ చేతిలో కనబడ్డారు అనుకో మనకు కావాలని ఎడతారు. అది లేనిది మాత్రం కావాలంటారు. వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకుంటే కొన్ని వేసుకుంటే ఇక పిల్లలు కావాలన్నప్పుడు తింటారు గుడక. గోలుతున్నాయి అవి. ఇంకేద్దాం, నూనె ఉన్నదిగా, ఒక 4-5 వేసుకోవచ్చు, ఏముంది గోలుతాయి. ఎక్కువ మంట పెట్టుకోవాలి ఇట్లా వేసుకున్నప్పుడు. కొన్ని ఉన్నది ఏమై ఒడిచిపోయినాయి. ఇప్పుడు చేసుడు నేను ఇంకా అవి చూడు ఎంత బాగా వచ్చినాయి. చూపిస్తాను నేను కొంచెం ఏంటి అయిపోయింది. మనము చేసుకుంటా తిని చూపెట్టద్దు. కంప్లీట్ అయినాయి. ఇక చూడండి, మనకు ఏంటంటే గోలింది ఎట్లా ఏర్పడుతుంది అంటే ఇట్లా సౌండ్ అనేది రాదు. ఇక గోలిని అన్నట్టు తెలుస్తుంది. ఇక సౌండ్ వస్తలేదు చూడు, వేసినప్పుడేమో సుయ్యమని ఇట్లా పొంగినట్టు వస్తుంది. ఇప్పుడు కిందికి వెళ్ళి సౌండ్ రాదు. ఇక ఇవి గోల్డ్ అయినా అర్థమవుతుంది మనకు. ఇట్లా గోల్డ్ కలర్లో మంచిగా ఎర్ర గోల్డ్ ఎంత బాగా వచ్చినాయి చూడండి. సూపర్ వచ్చినాయి, ఎంత బాగా వచ్చినాయి. తగ్గేది లేదు, మురుకులలో తగ్గం, ఏదంటే తగ్గం. టేస్ట్ లెబల్ వస్తున్నాయి. ఎంత బాగా వచ్చింది. ఇట్లా చురుసురు అయిపోయినాయి. ఇట్లా ఇట్లా బొంగులాగా రావాలి. కనిపిస్తుంది నీకు తేజ? కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఇట్లా ఇట్లా బొంగుల ఇట్లా మధ్యలో ఇట్లా వస్తే ఇవి క్రిస్పీగా ఇట్లా మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి. ఇది ఎంత బాగుంటాయి. సూపర్, ఎంత బాగా వచ్చింది. సౌండ్ వినిపిస్తుందా? ఎంత బాగా వచ్చింది. ఇట్లా బాగుంటాయి. స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకొని ఒక లైక్ ఇచ్చుకోండి, కామెంట్ చేయరు. ఏంటంటే మీ టేస్ట్ అన్నది ఎట్లా ఉంటుంది, ఎట్లా ఎట్లా చేసుకున్నాం అని మీరు చేసుకున్నది మళ్ళీ నాకు చెప్పుకోండి ఎట్లా వచ్చిందని. కొలతలతో సహా చెప్పిన పర్ఫెక్ట్ చెప్పేసిన పర్ఫెక్ట్గా చేసుకోండి. పర్ఫెక్ట్ వస్తాయి ఇవి. మనం బయటనే కొనుక్కొని తినడు కాదు, బయట కూడా దొరుకుతాయి కొనుక్కుంటే ఇటువంటివి. బయట ఎందుకు కొనుక్కోవాలి, మంచి ఆయిల్లో మనం చేసుకొని పెట్టుకున్నాం. సరే ఓకే, తిను కొద్దిగా తినన్నా బా నోట్ వేసుకుని వెళ్ళిపోతున్నాయి. ఇంత బాగున్నాయో అమ్మ. టేస్ట్ బాగున్నాయి. సౌండ్ వినబడుతుండే మీకు?
అమ్మ అసలు బుర్ర ఉన్నాయి ఇట్లా. బయట కొనుక్కునే ఏం మంచిగా ఉంటాయి, టేస్ట్ బాగున్నాయి మనకు. ఇట్లా చేసుకుంటే టేస్ట్ బాగుంటాయి. సరే మురుకులు ఎంత ఇష్టంగా తింటారో మురుకులు. పిల్లలైనా పెద్దలైనా అందరం ఇష్టంగా తినేది ఏంటంటే మురుకులు. పెట్టాలక సూపర్ ఉంది అసలు. ఇగో చూడండి అమ్మ, పరపర అయిపోతుంది. ఎంత బాగా అవుతున్నాయో, పరపర అయిపోయినాయి. ఇట్లనే ఉంటది నా పిండి వంటలు ఇంతే. సూపర్ చేసింది మమ్మీ. సూపర్ ఉన్నాయి, బాగుంది, క్రిస్పీ అట్లా. సూపర్ బాగుంది. చేసుకోండి మీరు కూడా, సేమ్ ప్రాసెస్లో వేసుకొని. పక్కా కొలతలతోటి చెప్పింది మమ్మీ. అప్పులు ఉడక చెప్పిన, ఎందుకంటే హెల్త్కి మంచిది పిల్లలకు. చేసుకోండి. క్రిస్పీగా కమ్మగా సూపర్ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ కొట్టు, సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి. నా వీడియో నచ్చినట్టయితే ఇట్లాంటి ప్రాసెస్లు చాలా ముందు పెడతా. బాగుంది. బైక్ ఎత్తించుకోండి, పక్క చూడండి, లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మీకు అన్నీ అర్థమవుతాయి, ఎట్లా అన్నది ఏమన్నది, ఎట్లా చేసిన అన్నది. ఇబ్బంది కాదు. బయట కొనుక్కోకుండా మనం ఇంట్లో చేసుకుంటే అదే. ఓకే.